గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. నువ్వు చేతగా కొడుకుని అర్థమైంది. నేను నీ ఇంటికి వచ్చా నా కొడుకు దమ్ము పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా, నేను పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోలే. నా కొడుకు మీకు లైవ్ చేసి ఇచ్చా, అప్పుడు ఎవరు లేదు. ఖచ్చితంగా భయపోయేది లేడు, గుర్తు పెట్టుకొని చెప్తున్నా. బరాబర్ నీతో ఉంటా, మీ సంగతి రేపు చూపిస్తే, రేపు ప్రతిదాని ఎత్తుతో కూడా రేపు చూపిస్తే. గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి ఏందో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద? శంకరి, ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితి అయితే కొంత ఇక్కడ అదుపులోకి వచ్చిందనే చెప్పొచ్చు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఒక 2 కామెంట్స్తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. దానిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్, దానికి కోర్టు ఒక జడ్జిమెంట్ని ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీని పాడి కౌశిక్ రెడ్డి, పిటిషన్ వేసినటువంటి కౌశిక్ రెడ్డి, వివేక్ ఆ పిటిషన్ తీసుకువెళ్లి స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. సో ఆ వివరాలు అందజేయడం కోసము నిన్న ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో చేసినటువంటి కామెంట్స్ పట్ల తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చింది, విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక ఘర్షణ వాతావరణం, సవాళ్లు ప్రతి సవాళ్ళు అనేటువంటివి వచ్చాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్, ఒకటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి చీరలు, గాజులు తొడుక్కోవాలి, ఇవి పంపిస్తానని చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా మీడియా సమావేశంలో చూపించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున ఆయన క్షమాపణలు చెప్పాలనేటువంటి డిమాండ్లు కూడా వచ్చాయి. దాంతో పాటుగా ఇదే సందర్భంలో అరకపూడి గాంధీని ఉద్దేశించి మా పార్టీ అయితే జెండాను ఎగురేస్తాము, ఇంటికి పోతాము, జెండా కప్తామని చేసినటువంటి కామెంట్స్ పట్ల కూడా అరకపూడి గాంధీ కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఒక పార్టీలో చాలా మంది ఉంటారు, ఒక పార్టీలో ఉన్నారా లేరా అనేటువంటిది ఇప్పుడు ఒకవైపు కోర్టులో చర్చ జరుగుతుంది, స్పీకర్ కోర్టులో బాలుంది, ఆయన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయంలో జెండాలు పాతాము ఇంటిపైన అనేటువంటి ఒక మాట అన్నటువంటి నేపథ్యంలో దానిపైన తీవ్రంగా అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ రెస్పాండ్ అయ్యారు. అరకపూడి గాంధీ కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఈరోజు ఉదయాన్నే ఆయన 11 గంటలకి దమ్ముంటే పాడి కౌశిక్ రెడ్డి రావాలి, లేదంటే తానే తన నివాసానికి వెళ్తాను, ఏం జెండా కప్తారో, ఏ జెండా పాతారో చూద్దామనేటువంటి సవాళ్ళని అరకపూడి గాంధీ సవాల్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీగా వాతావరణము హీట్ ఎక్కిపోయింది. గ్రేటర్ పార్టీలో గ్రేటర్ రాజకీయాలు ఒక్కసారిగా హాట్గా మారిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఈరోజు ఈ పరిస్థితులు తెలుసుకున్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు అరకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే 11 గంటల వరకు రావాలి అని చెప్పి, వస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి రావాలి అని చెప్పి ఆయన కూడా సవాల్ చేశారు. అరకపూడి గాంధీ 12 గంటల వరకు వేచి చూస్తానన్నారు. సో అన్నట్లుగానే పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో, ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో సవాల్ చేసినట్టుగానే అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితి, ఒక
హై టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కొల్లాస్ రెసిడెన్స్లో ఇక్కడ ఉంటారు. ఇవి విల్లాస్, కొన్ని గృహాల సముదాయం ఇది. అయితే 100 మీటర్ల 200 మీటర్లు 500 మీటర్ల దూరం నుంచే గాంధీని ఆయన అనుచరులను లోనికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నము, అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నము పోలీసులు చేశారు. కానీ పెద్ద సంఖ్యలో అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు, ఫాలోవర్స్ వచ్చి లోపలికి చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకి వారిని ఆపడం కూడా ఒకంత అసాధ్యంగా మారింది. దాంతో పోలీసులను తోసుకొని వాళ్ళంతా కూడా లోపలికి వచ్చేసారు. విల్లాస్ లోపలికి కూడా వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత పోలీసులు అరకపూడి గాంధీని ఆపేసి ఆయనకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా కూడా మీడియాతో మాట్లాడినటువంటి అరకపూడి గాంధీ తీవ్ర ఆగ్రహాన్ని పాడి కౌశిక్ రెడ్డి పైన వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని చాలా మందిని ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా మంది నాయకులు ఆయన వైఖరితో కొంత ఇబ్బందికరంగా మారి పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేతను కూడా ఆయన తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అసలు పార్టీలో బచ్చాయి నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఇంతలా రెచ్చిపోయి వ్యవహరిస్తుంటే పార్టీ రెచ్చిపోవడం ఏంటి అనేటువంటి విమర్శల్ని కూడా ఆయన చేశారు. నా ఇంటిపైన జెండా పాత్ర అనేటువంటి మాట ఎట్లా మాట్లాడతారు? సో ఈ నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడేందుకు ఆయన నివాసానికి వచ్చాను. సో నివాసానికి వస్తే లోపలికి ఆహ్వానిస్తాను, జెండా కప్పుతానని మాటలు చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఎందుకు తన వద్దకు రాలేదు, ఎందుకు తన వద్దకు రావడం లేదు, లోపలికి ఆహ్వానించడం లేదు, లోపలికి తోడుకొని వెళ్ళడం లేదు, ఎక్కడ దాచుకున్నారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శల్ని కూడా అరకపూడి గాంధీ చేశారు. అయితే ఈ క్రమంలో గాంధీని లోపలికి వెళ్లకుండా పోలీసులు అయితే ప్రధాన గేట్ వద్ద అడ్డుకున్నారు, సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా ఆయన ససేమీరా అన్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను, ఆయన లోపలికి ఆహ్వానిస్తానన్నారు, తనకు భోజనం పెడతానన్నారు. సో మరి ఎక్కడికి వెళ్ళారు పాడి కౌశిక్ రెడ్డి? ఆయనతో మాట్లాడండి, లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాతనే వెళ్తానని చెప్పి పోలీసులకు కూడా ఆయన సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చెప్పారు. కానీ పోలీసులు మాత్రము ససేమీరా అన్నారు. అటు అరకపూడి గాంధీ కూడా మాట్లాడిన తర్వాతనే వెళ్తానని చెప్పి భీష్మించుకు కూర్చోవడము, ఇటు గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు, ఫాలోవర్లు పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ క్షణానికి ఒక పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు అరకపూడి గాంధీని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఆయన్ని తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అరకపూడి గాంధీ ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని ఆయన అనుచరులు ఆయన అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి సమయంలో కూడా అరకపూడి గాంధీ అనుచరులు, అభిమానులంతా కూడా అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి తరలించకుండా వాహనానికి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు బలవంతంగా ఆయన అనుచరులని, ఫాలోవర్స్ అందరినీ పక్కకు తప్పించి ఇక్కడి నుంచి ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కొల్లాస్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉండేటువంటి విల్లాస్ వద్దకు తరలి వచ్చినటువంటి గాంధీ అనుచరులు, అభిమానులంతా కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కు తరలి వెళ్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతము కొంత ఉద్రిక్తంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉద్రిక్తంగా హై టెన్షన్ ఉన్నటువంటి వాతావరణం కాస్త చల్లబడింది. కాస్త పరిస్థితులన్నీ కూడా ఇక్కడికి అదుపులోకి వచ్చాయి. అయితే ఇక్కడికి అరకపూడి గాంధీ వచ్చారని చెప్పి, ఆయన అభిమానులు వచ్చారని చెప్పి, ఇక్కడ స్లోగన్స్ ఇచ్చారని చెప్పి ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పాడి కౌశిక్ రెడ్డి వద్దకు తరలి వస్తూ ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన పాడి కౌశిక్ రెడ్డి వద్దకు రాబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇక్కడ కొంత కంట్రోల్లోనే ఉందని చెప్పవచ్చు. అయితే నరసింహరావు, కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అరకపూడి గాంధీని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ చర్యకు రేపు ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి? ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ విధంగా చూస్తుంది? మార్నింగ్ అరకపూడి గాంధీ మాట్లాడుతూ ఇది పార్టీల మధ్య ఇష్యూ కాదు, మా ఇద్దరి మధ్య ఇష్యూ అని చెప్పారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, మొదటగా ఇది వ్యక్తిగతంగానే వెళ్ళింది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పిటిషన్ వేసిన తర్వాత ఆ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీని అసెంబ్లీ సెక్రటరీకి అందజేసి, స్పీకర్ కార్యాలయంలో అందజేసి ఆ వివరాలను వెల్లడించడం కోసము మీడియా సమావేశాన్ని నిన్న
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఒకంత అడుగు ముందుకేసి తన నివాసానికి వెళ్తాను, జెండాను పాతానని చెప్పి కొంత వ్యక్తిగతమైనటువంటి వైఖరితోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయం బయటికి వెళ్ళిన తర్వాత పార్టీలోనే ఒకంత చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఇట్లా వ్యక్తులుగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది పార్టీలో సరైంది కాదు. దీనిపైన పార్టీనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. వ్యక్తిగా రేపు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోకి వస్తుంది కాబట్టి ఆ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకుందాము. రేపు అరకెప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని పార్టీ పక్షాన తీసుకోవాలనేటువంటి ఒక ఆదేశించినటువంటి నేపథ్యంలో అధిష్టానము ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన షంబీపూర్ రాజు జిల్లా అధ్యక్షులు ఆయన శ్రీశైలం వెళ్లారు. వచ్చిన తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే చర్యకు ప్రతిచర్య రేపు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అరకెప్పుడు గాంధీ నివాసానికి రావాలని చెప్పి పిలుపునిచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందా లేదా అనేటువంటిది ఈ రోజు జిల్లా నేతల సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.